దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాశిస్సులు అలాగనే సమాధానము కలుగునుగాక. యేసుకెల గ్రంథము 36వ అధ్యాయము 25-26 వాక్య భాగం. నూతన హృదయమును నూతన స్వభావమును మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఈ మాట గమనించండి. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగించే గొప్ప ఆశీర్వాదం ఇది. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే ప్రక్రియ ఇది. నా ఆత్మను మీ అందుంచి అనే మాట గమనించండి. మనము దేవుని ఆత్మను గౌరవించడం, మనము దేవుని ఆత్మను ప్రేమించడం, దేవుని ఆత్మకు మనము విధేయత చూపడం ఈ వాగ్దానమే కాదు, బైబిల్ గ్రంథంలోని ప్రతి వాగ్దానాన్ని మనం సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అంత సులువైన విషయం కాదు ఇది. మనం చదివినంత సులువు ఈ యొక్క దేవుని ఆత్మ కార్యాలను మనము అనుభవించడం అనేది అంత సులువు కాదు. గమనించండి. అపోస్తలుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 51వ వాక్య భాగం. హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేదా పరిశుద్ధాత్మ మనలో ఉంచి మన అందుంచి అని రాయబడ్డది బైబిల్లో. కానీ మన అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నదనే విషయము భక్తుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం వెల్లడిపరుస్తుంది. ఆ మాట గమనించండి. పరిశుద్ధాత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం ఎరగం. ఒకవేళ ఎరిగినా ఆ పరిశుద్ధాత్మను ఎదిరించే వారంగా ఉన్నాం. యేసుకెల గ్రంథంలోని వాగ్దానమేమో నా ఆత్మను మీ అందు ఉంచి అని రాయబడ్డది. నా కట్టడలను గైకొని వారుగా నా న్యాయ విధులను అనుసరించేవారుగా చేస్తానన్నాడు. ఈ దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఇంటెన్షన్ అది. కానీ మనలో ఉన్న దేవుని ఆత్మను మనం ఎప్పుడు ఎదిరిస్తూ ఉంటాం. ఆ మాట చూడండి. హృదయము అలాగనే చెవులను దేవుని వాక్యానికి మనం లోపరచనొల్లం. మన హృదయము లోపడది, మన చెవులు లోపడవి. వినడం మాత్రం వింటామే కానీ వాటిని మనం విధేయత చూపించటగా కష్టమవుతుంది మనకి. అందుని బట్టి మన జీవితంలో దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధిని, ఇంకా చెప్పాలంటే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. ప్రార్థన చేస్తున్నాం కానీ మనసులో మాత్రం ఆ మార్పును మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఎదిరిస్తున్నాము దేవుని వాక్యాన్ని. చూడండి, దేవుడు తన సేవకుల ద్వారా చెప్పే ఏ మాట అయినా కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు అంటే మనము విశ్వసించినప్పుడు, మనం నమ్మినప్పుడు. కనుక విశ్వసించకుండా నమ్మకుండా ఉంటే దేవుని కార్యం నిష్ప్రయోజనంగా మారుతుంది. కనుక దేవుని ఆత్మ మనలో ఉన్నప్పటికీ మనము ఆయన కట్టడలను, విధులను గైకొని వారుగా చేయాలని దేవుని ఉద్దేశంలో మనమే తప్పిపోతున్నాం. కనుక ఈ నూతన సంవత్సరంలో అయినా మన హృదయాన్ని, మన చెవులను ఆయనకు అప్పగించుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్దాం. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాగ్దానము, వాక్యమును మరి నెరవేర్చమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి.